Hi everyone, this is Shabir and welcome back to our channel. So ఇది Apple's first 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట, iPhone 12. గైస్ ఇది వచ్చేసరికి మనకు 2020లో లాంచ్ అయింది అండ్ 2025లో మనం పర్చేస్ చేయొచ్చా. నేను దగ్గరగా దీన్ని 3 వీక్స్ అయితే యూజ్ చేశాను నా ప్రైమరీ డివైస్ గా. సో ఎవ్రీథింగ్ ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా విజిట్ చేసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, ఇది వచ్చేసరికి మనకు 2020లో అయితే లాంచ్ అయింది. 2025 ప్రకారంగా మాట్లాడుకున్నట్లయితే దీని డిజైన్ చుట్టూరా అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది అండ్ బ్యాక్ గ్లాస్ తో రావడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి నాట్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. చూడడానికి ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో డిజైన్ పరంగా మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. 2025లో కూడా దీని డిజైన్ అయితే చాలా బాగుంటది. అండ్ గైస్ ఇక ఫామ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి గైస్, చేతిలో కరెక్ట్ గా అయితే సరిపోయింది అనమాట. సో స్మాల్ హ్యాండ్స్ ఉన్నా కూడా మనకు యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటది. అండ్ దాని తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ గైస్ చూడండి, బిల్డ్ క్వాలిటీలో యాపిల్ అనేది ఎప్పుడు కాంప్రమైజ్ అయితే అవ్వదు. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ గా డిజైన్, ఫామ్ ఫ్యాక్టర్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్సలెంట్ అని నేను చెప్తాను. సో 2025 ప్రకారంగా కూడా ఓకే గైస్, మనం iPhone 12 డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 6.1 ఇంచ్ కి సంబంధించిన సూపర్ రెటినా XDR ప్యానల్ అయితే ఉందన్నమాట. ఇది ఒక నాచ్ డిస్ప్లే గైస్. చూడండి, నాచ్ అయితే కొంచెం పెద్దగా ఉంది కంపేర్ విత్ లేటెస్ట్ వన్. అండ్ గైస్ చూడండి, ఇది వచ్చేసరికి మనకు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అయినా కూడా గైస్ మీరు టెంపర్ గ్లాస్ అయితే వేసి యూజ్ చేయండి, ఎందుకంటే దీని మీద స్క్రాచెస్ అయితే ఈజీగా పడిపోతాయి. అండ్ గైస్ ఇకపోతే మనం దీని కలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ చూడండి, ఇది XDR ప్యానల్ కాబట్టి కలర్స్ అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి అనమాట. అండ్ వివింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అదే మీరు బయటికి తీసుకెళ్తే మీకైతే సన్ లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. డిస్ప్లే పరంగా నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. నాకైతే నాచ్ ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దగా అనిపించింది అంతే. రిమైనింగ్ మొత్తం ఎక్సలెంట్ గా ఉంది డిస్ప్లే. సో చిన్న డిస్ప్లే మీరు సింగిల్ హ్యాండ్ తో కూడా యూజ్ చేయడం అనమాట. సో 2025 ప్రకారం డిస్ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకే గైస్, iPhone 12 పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు Apple A14 బయానిక్ చిప్ అయితే వస్తుంది. ఇది ఒక 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే కాకుండా దీంట్లో 4 కోర్ GPUs అయితే ఉంటది అనమాట గైస్. ఇంకోటి వచ్చేసరికి దీంట్లో మనకు 4GB ర్యామ్ అయితే వస్తుంది గైస్. మీరు ర్యామ్ ని చాలా తక్కువ అని చెప్పి తక్కువ అంచనా ఇవ్వకండి. సో దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటది. ఇక పర్ఫార్మెన్స్ మాట్లాడుకున్నట్లయితే మనకు డైలీ యూజెస్ కి అయితే మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. కాకపోతే గైస్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు లైక్ పబ్జీ ఉన్నాయి కదా, సారీ ఇప్పుడు BGMI కదా, సో అది ఆడుతున్నప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు 60 అంటే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే గేమ్ ప్లే అయితే వస్తుందన్నమాట. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే డైలీ యూజ్ చేయడానికి అండ్ మల్టీ టాస్కింగ్, మీరు హెవీ గేమ్స్ ఆడతానంటే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు, బట్ గేమ్ ని కూడా మీరు ఆడొచ్చు. తర్వాత ఇది మనకు గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం హీట్ అయితే అవుతుంది గైస్. హీట్ అయితే ఏం జరుగుతుంది అంటే డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తగ్గిస్తుంది. సో మీరు గేమ్స్ కాకుండా మీరు మల్టీ టాస్కింగ్ చేయడానికి, డైలీ యూజ్ చేయడానికి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు పర్ఫార్మెన్స్ వైజ్ గా. ఓకే గైస్, మనం సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి iPhone 12 లో. సో ఇది లాంచ్ మనకు iOS 14 మీద అయితే లాంచ్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే కరెంట్ వర్జన్ ఉందో, లేటెస్ట్ వర్జన్, సో iOS 18 మీద అయితే రన్ అవుతుంది. అండ్ గైస్ చూడండి, దీంట్లో iOS 19, 20 కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు చూడండి గైస్, iPhone XS, XR అదేవిధంగా XS Max ఎప్పుడో లాంచ్ అయ్యి దానికే 18 వచ్చింది. అండ్ ఇది 12 అనమాట. దీంట్లో ఖచ్చితంగా మీకు 19 and 20 కూడా వస్తాయి. అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా మనకి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మీరు ఖచ్చితంగా దీన్ని అప్ టు 3-4 ఇయర్స్ వరకు ఈ మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇకపోతే మనం iPhone 12 కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో చాలా మంది iPhone కెమెరాస్ కోసం అయితే తీసుకుంటూ ఉంటారు గైస్. చూడండి, దీంట్లో వచ్చేసరికి మనకు 12 కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్. అండ్ మెయిన్ సెన్సార్ అండ్ సెకండరీ సెన్సార్ బోత్ ఆర్ 12 మెగాపిక్సెల్. లేకపోతే మెయిన్ సెన్సార్ వచ్చేసరికి ఇది మనకు వైట్ లెన్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి 1.6 అపర్చర్ అయితే వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అన్నమాట. సో రెండు కెమెరాస్ యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు గైస్. నిజం చెప్తున్నా, నాకైతే కెమెరా చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇందులో మనకు పోర్ట్రేట్స్ ఇస్తాం కదా, సో బొకే ఎఫెక్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడంలో కొంచెం డిఫికల్ట్ అయితే ఫేస్ చేస్తుంది అనమాట. ఒకసారి నేను మీకు ఇమేజెస్ చూపిస్తాను చూడండి. సో ఇమేజెస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. వివిల్లో మోడ్లో అయితే తీసాను అనమాట. అండ్ వీడియో శాంపిల్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఓకే గైస్, నేనైతే iPhone 12 లో 4K 60 FPS లో మెయిన్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. నా ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ చూడండి, నేనైతే అవుట్డోర్లో అయితే ఉన్నాను అనమాట. సో నాయిస్ మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. అండ్ డైనమిక్ రేంజ్ కానీ ఎండ కొంచెం లేదన్నమాట. ఎలా ఉంది మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. నేను ఇప్పుడు నడుస్తున్నాను చూడండి. సో స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉందో.
ఓకే గైస్, ఐఫోన్ 12 ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు 12 మెగా పిక్సెల్ సంబంధించిన వైడ్ లెన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఒక 2.2 అపాచర్తో అయితే వస్తుంది. గైస్ దీన్ని యూజ్ చేసి కూడా మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో గైస్ నిజం చెప్తున్నా 4K 60 FPS ఫ్రంట్ కెమెరా, సో మీరు వ్లాగింగ్ చేయడానికి వీటిలన్నిటికీ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. నాకైతే కెమెరా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ప్రైస్ రేంజ్లో. నేనైతే ఐఫోన్ 12 ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను 4K 60 FPSలో. నేనైతే నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అన్నమాట, వెనకాల వస్తున్నారు. సో డైనమిక్ రేంజ్ ఏ విధంగా ఉందో కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఓకే గైస్, ఐఫోన్ 12 వచ్చేసరికి సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫేస్ ఐడి అయితే ఉందన్నమాట. గైస్ చూడండి ఎంత డార్క్ లో ఉన్నాయి, ఇది చాలా యాక్యురేట్ గా అయితే పనిచేస్తుంది. ఫేస్ ఐడి నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే గైస్, ఫైనల్లీ ఐఫోన్ 12 బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసరికి మనకు 2815 mAh బ్యాటరీ ఉంది. గైస్ నిజం చెప్తున్నా, నేనైతే మా ఊరైతే వెళ్ళాను అనమాట, నేను చార్జర్ తీసుకెళ్ళలేదు. అండ్ నాకు చూడండి గైస్ 12% అయితే ఉండిందనమాట. దీంట్లో 87 బ్యాటరీ హెల్త్ అయితే ఉంది. గైస్ నిజం చెప్తున్నా, నాకు ఈ రోజు నైట్ నా దగ్గర 12% ఉంది, రేపు మార్నింగ్ 11 వరకు కూడా ఇది నాకు 0% అయితే వచ్చిందనమాట. దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది దీంట్లో. అండ్ ఓవరాల్గా చూడండి గైస్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే ఎలాంటి ఇష్యూ అనిపించలేదు. బట్ మీరు ఇంటర్నెట్ ఆన్ చేసి యూజ్ చేస్తూ ఉంటే మీకు దగ్గరగా 4 to 5 hours అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే గైస్ చూడండి, మీరు యాపిల్ అడాప్టర్తో ఛార్జ్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అవుతుంది. రిమైనింగ్ వాటితో అయితే అంత ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే అవ్వదు. ఇకపోతే దీంట్లో వచ్చేసరికి మనకు ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అంటే డ్యువల్ సిమ్ ఫోన్ అయితే ఇది. అండ్ దీంట్లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. గైస్ చూడండి, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అంటే వాటర్ ని ఆపుతుంది, మీరు వాటర్ లో అయితే వేయబాకండి. ఓవరాల్ గా గైస్ 2025 లో దీన్ని పర్చేస్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే ఇది 5G స్మార్ట్ ఫోన్. అదే కాకుండా దీని కెమెరాస్ బాగున్నాయి, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇకపోతే దీన్ని మనం ఎంతలో పర్చేస్ చేయాలి, ఇది న్యూ అయితే మనకు దొరకదు. సో రీఫర్బిష్ అదే విధంగా మనకు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అయితే దొరుకుతూ ఉంటది. బట్ గైస్ చూడండి, ఒక 20,000 25,000 మధ్యలో అయితే మీరు కంపేర్ చేయండి. సో ఫిజికల్ కండిషన్ ఏ విధంగా ఉందో, దాని బ్యాటరీ హెల్త్ దీన్ని బేస్ చేసుకొని మీరైతే ఈ ఫోన్ అయితే తీసుకోండి. సో ఓవరాల్ గా ఫోన్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.